విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు త్వరితగతిన సాకారం కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా ఎస్ఐబిపిల ద్వారా ఇప్పటి వరకు 11,47,000 కోట్లు పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు సర్కార్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీతో చంద్రబాబు హైలెవెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ పై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని సూచించిన సీఎం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు త్వరితగతిన సాకారం కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా ఎస్ఐబిపిల ద్వారా ఇప్పటి వరకు 11,47,000 కోట్లు పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు సర్కార్ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు చంద్రబాబు. ఏపీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీతో చంద్రబాబు హైలెవెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ పై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని సూచించిన సీఎం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు త్వరితగతిన సాకారం కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి సమస్య లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. నుంచి అలానే ప్రధానంగా విశాఖపట్నానికి అయితే భారీ పెట్టుబడులు వచ్చే విధంగా అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే సమీక్ష సమావేశం ఏదైతే జరిగిందో విశాఖ భాగస్వామ్య సదస్సులో అయితే ఒక అగ్రిమెంట్లు ఎంఓఈలు అయితే జరిగాయని చెప్పేసి అయితే ఎంపీ భరత్ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన 3 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అయితే ఎన్ఏసీ అయితే ఆమోదం పొందింది. దాంతోపాటు 1,101 కోటి రూపాయలు అంచనా అయితే 3 ప్రాజెక్టులను అయితే పూర్తి చేస్తున్నామని చెప్పేసి అయితే తెలియజేశారు. ప్రధానంగా మధురవాడ జోన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో గత కొంతకాలంగా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా డ్యామేజ్ కావడంతో దాని వ్యవస్థను పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కూడా ఆ ప్రాజెక్ట్ కి 658.61 కోట్ల రూపాయలను అయితే త్వరితగతిన అయితే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ భాగస్వామ్య సంస్థలో కూర్చుకున్న ఎంఓఈలను అయితే తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. పరిశ్రమల ఏర్పాటు కావాల్సిన
అవసరమైన అనుమతులు అలానే భూ కేటాయింపులు ప్రక్రియ మొత్తాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికన మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా ల్యాండ్ పూలింగ్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే అనుమతులు కావాల్సినవి కూడా సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసి వెంటనే అనుమతులను కూడా ఇవ్వాలనే విధంగా అయితే జిల్లా అధికారులను అయితే పూర్తిగా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీగా అయితే ఎస్బీఐపీల ద్వారా ఇప్పటికే 11,47,000 కోట్ల పెట్టుబడితో 282 ప్రాజెక్టులను అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ సైతం కూడా మంత్రులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబుతో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఇండస్ట్రియల్ గా ప్రోగ్రెస్ తో అయితే మరింత అభివృద్ధి చెందేందుకు ఇక్కడ ఎవరైతే మొత్తం ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యూసీఎఫ్ ప్రాజెక్ట్ కింద కావచ్చు, అలానే యూజీడీ ప్రాజెక్ట్ కావచ్చు, మొత్తం 1,501.03 కోట్ల రూపాయల అంచనాతో ఈ యొక్క 3 ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి అయితే మంత్రి నారా లోకేష్ కూడా తెలియజేయడం, దాంతోపాటు ఉపాధి హామీ కల్పన, ఉద్యోగులు ఎవరైతే ఉపాధి కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ యువతకు మొత్తం అవకాశం కల్పించేందుకు కూడా పూర్తిగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే స్థానికంగా నారా లోకేష్ అయితే తెలియజేశారు. దీన్ని ప్రస్తుతం ఎంపీ శ్రీభారత్ అయితే దీనిపైన కీలక ప్రకటన కూడా చేసి దీనికి సంబంధించి 3 ప్రాజెక్టులు కూడా తీసుకురావడానికి కేంద్రం కూడా ఎంతో సహకరించిందని చెప్పేసి ఎంపీ భరత్ కూడా ధన్యవాదాలు అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ యొక్క సంస్థలు ఏవైతే అత్యధికమైన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాజెక్టుల వల్ల కూడా పూర్తి స్థాయిలో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందే విధంగా పూర్తిగా మార్పు చెందుతుందని అయితే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అలానే కూటమి నాయకులు అయితే హర్షాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.